తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సోషల్ మీడియాలో ఎక్కువగా మీ వీడియోలు మీకు వ్యూస్ ఇవన్నీ చూస్తుంటే విపరీతం లైక్స్ కామెంట్స్ ఏంటది భరత్ గారు పొలిటీషియన్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అని అట్లానే ఏం లేదండి. ఇప్పుడు వాట్ ఎవర్ థింగ్స్ ఐ డూ, సో ఐ పోస్ట్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అన్ని సోషల్ సైట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవాళన్న రోజున యూత్ అందరూ కూడా ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, మనం అందరం కూడా యాజ్ అ పొలిటీషియన్గా సో అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు వీడియోస్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో, మరి ఆయనకి యూత్లో ఇవాళన్నకి రోజుకి ఆయన ఏజ్కి సంబంధం లేకుండా క్రేజ్ ఉంది అని అంటే, బికాజ్ ఈస్ గాట్ కనెక్టెడ్, ఈస్ గాట్ అప్గ్రేడెడ్ అండ్ ఈస్ యూజింగ్ ద లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ ద సోషల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ యూత్, ఇప్పుడు యూత్ కాకపోయినా 50 సంవత్సరాలు ఉంది. ఆయన 50 సంవత్సరాలు ఉన్న, నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు ఉన్నా, మరి పాపులారిటీ వైజ్ యూత్లో పాపులారిటీ వైజ్ మోడీ గారికి ఉంది అని అంటే జస్ట్ బికాస్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. సో ఆ థింగ్లో, ఆ నెరేటివ్లోనే సోషల్ ప్లాట్ఫామ్స్లో మనం ఎంత మంచి చేస్తున్నాం ప్రజలకు తెలియపరుస్తాం. సో దట్ ఈస్ ఇదివరకు పేపర్లు ఉండేవి, తర్వాత టీవీలు ఉన్నాయి, ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు అంతే అన్నీనండి. సో వై నాట్? ఓకే, అది తప్పేం కాదు. అయితే మీరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి చీఫ్ విప్గా ఉన్నారు అంటే చాలా పెద్ద పోస్టు, ఎందుకంటే ఆ స్థాయి ఇంత తక్కువ వయసులో మీకు ఆ పోస్ట్ రావడం అనేది గొప్ప విషయం. అయితే మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీ నుంచి, ఎంపీ నుంచి ఎమ్మెల్యే. అంటే ఇది వైరాగ్యం అనుకోవాలా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ తోట ఏంటిది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం? ఆల్రెడీ ఎంపీ చేశాను. బేసిక్గా నాకు ఎంపీ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా, నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజమండ్రి మనము సినారియో ఆఫ్ పాలిటిక్స్ చూసినట్టయితే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం ఇక్కడ గెలవలే. అవును. సో అట్ ద సేమ్ టైం రాజమండ్రి లాంటి కాన్స్టిట్యున్సీ 2 గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. సో మీరు లాస్ట్ టైం ఫెస్టివల్ టైంకి మీరు రాజమండ్రి వస్తే నాకు అనిపించింది, రోజుకి 5-6 లక్షల మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు. సో పొలిటికల్ మొత్తం సినారియో మారేది ఇట్లాంటి సెంటర్స్ నుంచి మారుతుంది. సో ఇక్కడ పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు 5-6 లక్షల మంది కూడా రాజమండ్రి వచ్చారు అని అంటే ఫస్ట్ మాట్లాడేది పాలిటిక్స్ గురించి. ఎవరైనా కానీ, ఈవెన్ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఎవరైనా మాట్లాడేది రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు, వైసీపీయా టీడీపీయా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం ఇక్కడ డెవలప్మెంట్ చేసాము. నేనే ఛాలెంజ్ తీసుకున్నా జగన్ అన్నని, రాజమండ్రి సీట్ ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తాము. మీరు అడిగింది అది? మేము అడిగి తీసుకున్నాం.